అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా తయారైందట ఆ నేత పరిస్థితి. కాలం కలిసి వచ్చినప్పుడు తిరుగులేని విజయాలతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన గెలిచారు. కానీ ఇప్పుడు మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా ఆ నేత పరిస్థితి మారిందట. పార్టీ మారినా తలరాత మారలేదనే ఆవేదనతో ఉన్నారు ఆయన. ఇంతకీ ఎవరా నేత? ఆ మాజీ ఎమ్మెల్యేకి వచ్చిన కష్టమేంటి? ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయనే సామెత సరిగ్గా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు సూట్ అవుతుంది. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేత ఆయన. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొడతారని అందరూ భావించినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో దారుణంగా ఓడిపోయారు. అయితే ఆ ఓటమిని భరించలేక దీనికి బదులు తీర్చుకుని ఇంకో మెట్టు పైకి ఎక్కాలని పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కావ్య చేతిలో మరోసారి ఓడిపోవడంతో ఆరూరి పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఊహించని ఈ పరిణామానికి భారీ షాక్ గురయ్యారట ఆరూరి రమేష్. గులాబీ పార్టీలో ఉంటే పార్టీ పదవైనా మిగిలేదని సన్నిహితుల వద్ద ఆయన వాపోయారట. అయితే కొద్ది నెలలుగా పొలిటికల్ గా సైలెంట్ అయిన ఆరూరి రమేష్ మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగింపులను సైతం కాదని పార్టీ మారడంతో తిరిగి సొంత గుటికి చేరాలని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. బీజేపీలోనే ఉండి పొలిటికల్ గా యాక్టివ్ అవుదామని చూస్తే ఆ పార్టీ నిబంధనలు కట్టుబాట్ల కారణంగా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో ఏమి చేయాలో తెలియడం లేదని ఆరూరి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మరోవైపు 10 ఏళ్ల అధికారంలో ఉండి ప్రజల్లో తిరిగిన ఆరూరి రమేష్ ఇప్పుడు ఇంటికే పరిమితమవుతుండటంతో ఆయన అనుచరులంతా అసంతృప్తిలోనే ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 4 ఏళ్లు ఇలా ఉండడం సాధ్యం కాదని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. అయితే మరోసారి పార్టీ మారి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లాలని మరికొంతమంది సన్నిహితులు సూచిస్తున్నట్లు టాక్. ఓకే అంటే కాంగ్రెస్ అధిష్టానంతో లైన్ క్లియర్ చేస్తామని మరికొంతమంది పెద్దలు సలహా కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నిక వస్తే బరిలోకి దిగి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చుననే యోచనలో ఆరూరి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఉప ఎన్నిక రాకపోతే మరో 4 ఏళ్లు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని అనుచరులు చెబుతున్నారట. అందుకే భవిష్యత్తు కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అందరూ సలహాలు ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఆరూరి మాత్రం ప్రస్తుతం నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయం అంటే పులి మీద సవారీ లాంటిదని, ప్రయాణం ఆపితే పొలిటికల్ లైఫ్ క్లోజ్ అవుతుందని ఆరూరిపై ఒత్తిడి పెరుగుతుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది. మరి ఆరూరి తిరిగి సొంత గుటికి చేరుకుంటారా లేదా అధికార పార్టీలోకి జంప్ అవుతారా? ఇదేదీ కాకపోతే ఉన్న పార్టీలోనే ఉంటారా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.